హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇండియన్ హిస్టరీలోని ముఖ్యమైన క్వశ్చన్ల గురించి చర్చిద్దాం. క్వశ్చన్ నెంబర్ 259. ధనమ సమాజ్కు వ్యతిరేకంగా దేశంలోని సనాతన సంఘాలన్నిటినీ ఏకం చేయడానికి పండిత్ దీన్ దయాళ్ శర్మ 1887లో స్థాపించిన సంస్థ. ఆప్షన్ బి భారత ధర్మ మండలి. భారతదేశమా మేలుకో అని ఎవరి ఉపన్యాసాలు గ్రంథ రూపంలో ప్రచురితమయ్యాయి? ఆప్షన్ సి అనిబిసెంట్. గ్రంథాలు వాటిల రచయితలను సరిగ్గా జడ్జ్ చేయండి. జిడ్డు కృష్ణమూర్తి. డి ఎట్ ది ఫీస్ట్ ఆఫ్ ది మాస్టర్. మహమ్మద్ ఇక్బాల్. సి సారే జసే హత్య గీత. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. బి బహువివాహ్. అరవింద్ ఘోష్. ఏ సావిత్రి. ఆప్షన్ బి. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన పర్షియా భాషలో ప్రచురించిన తొలి పత్రిక. ఆప్షన్ ఏ మీరాత్ ఉల్ అక్బర్. క్రింది వ్యక్తులను వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. 1. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో. కందుకూరి వీరేశలింగ పంతులు. 2. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి, లాలా లజపతి రాయ్. 3. స్వరాజ్యం నా జన్మ హక్కు, మహాత్మా గాంధీ. ఆప్షన్ 3. హిందూ మతంలోని విగ్రహ ఆరాధనను సమర్థించిన సంఘ సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ స్వామి వివేకానంద. వివేకానందుని ఆధునిక భారత నిర్మాతగా అభివర్ణించింది ఎవరు? ఆప్షన్ బి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ప్రార్థనా సమాజానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1. ప్రార్థనా సమాజాన్ని 1867లో బొంబాయిలో స్థాపించారు. 2. కేశవ చంద్రసేన్ ప్రోత్సాహంతో ఆత్మారావు పాండురంగ ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. 3. భగవంతుడు ఒక్కడే అన్నది ప్రార్థనా సమాజం ముఖ్య బోధన. 4. ఈ సమాజం వితంతు వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆప్షన్ 4. మహారాష్ట్ర సోక్రటీస్ అని ఎవరికి బిరుదు? ఆప్షన్ ఏ మహాదేవ్ గోవింద రనడే. యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన హెన్రీ వివియన్ డిరోజియా విశిష్ట ఏమిటి? ఆన్సర్ ఏ మొదటి భారత జాతీయ కవిగా ప్రసిద్ధి చెందారు. కడుపు కాలుతున్న వ్యక్తికి దేవుడితో ఉపయోగం లేదని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ బి రామకృష్ణ పరమహంస. 19వ శతాబ్దంలో మొదటిగా ప్రారంభమైన సంస్కార ఉద్యమం ఏది? ఆప్షన్ బి బ్రహ్మ సమాజం. అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ డి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. క్రింది సంస్థలు వాటికి సంబంధించిన వ్యక్తుల అంశాలను సరిగ్గా జడ్జ్ చేయండి. ఆత్మీయ సభ. సి రాజా రామ్మోహన్ రాయ్. సంస్కృత కళాశాల. ఏ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. జాతీయ విద్యా మండలి. బి అరవింద్ ఘోష్. ఆది బ్రహ్మ సమాజ్. డి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ ఏ. భారతదేశంలో 19వ శతాబ్దపు పునరుద్ధరణ ఉద్యమం ఏ వర్గాలకు పరిమితమయ్యిందని చెప్పవచ్చు? ఆప్షన్ బి ఉన్నత మధ్య తరగతి. రాజా రామ్మోహన్కు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 1. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. 2. సతీ సాగమన దురాచారాన్ని రద్దు చేయాలని ఉద్యమించాడు. 3. భారత్లో ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు. ఆప్షన్ డి 1, 2, 3. క్రింది సంస్థల ఏర్పాటుకు సంబంధించి సరైన కాలక్రమికలను గుర్తించండి. ఆప్షన్ ఏ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, మద్రాసు మహాజన సభ. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్ ఉద్యమాల మధ్య ఉన్న సారూప్య లక్షణం. ఆప్షన్ ఏ ఈ మూడింటికి ఎటువంటి రాజకీయ లక్షణాలు లేవు, కానీ ఇవి దేశభక్తికి స్ఫూర్తినిచ్చేందుకు సహాయపడ్డాయి. క్రింది వాక్యాలలో సరైన జవాబును గుర్తించండి. ప్రతిపాదన ఏ 1842లో లార్డ్ రిఫెన్ ప్రాంతీయ పత్రిక చట్టం
రద్దు చేశాడు. కారణం, ఈ చట్టం ఆంగ్ల పత్రిక రంగం, ప్రాంతీయ భాషా పత్రిక రంగాల మధ్య ఎటువంటి వివక్ష చూపలేదు. ఆప్షన్ సి ఏ సరైనది, ఆర్ సరికాదు. భారతదేశ మార్టిన్ లూథర్గా ప్రసిద్ధి చెందింది ఎవరు? ఆప్షన్ ఏ స్వామి దయానంద సరస్వతి. రాజా రామ్మోహన్ రాయ్ మరణాంతరం బ్రహ్మ సమాజం, భారత బ్రహ్మ సమాజం, ఆది బ్రహ్మ సమాజంగా విడిపోయాయి. ఈ రెండు వర్గాలకు నాయకులను వరుసగా పేర్కొనండి. ఆప్షన్ ఏ కేశవ్ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్. ఏ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు? ఆప్షన్ సి 1893. హిందూ సమాజంలో కులతత్వాన్ని విమర్శిస్తూ ఐ క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ బి పండిత రమాబాయి. కింది అంశాలను జతపరచండి. ఆర్య మహిళా సమాజం, సి పండిత రమాబాయి. కాళీమాత భక్తుడు, డి రామకృష్ణ పరమహంస. త్రిమాత సమ్మేళనం, ఏ దివ్యజ్ఞాన సమాజం. గురువు లేకుండా సత్య శోధన, బి జిడ్డు కృష్ణమూర్తి. ఆప్షన్ ఏ కృష్ణ చరిత్ర అనే రచన ద్వారా కృష్ణునిపై క్రైస్తవ మిషనరీలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ఖండించినది. ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ. క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ప్రతిపాదన ఏ పాశ్చాత్య భావాల ఫలితంగా ముస్లింలలో కలిగిన తొలి స్పందనే వహాబీ ఉద్యమంగా ఉద్భవించింది. కారణం, తొలి ఇస్లాం సంస్కరణ ఉద్యమంగా ప్రారంభమైన వహాబీ ఉద్యమం తర్వాత సిక్కులపై పవిత్ర యుద్ధంగా, బ్రిటిష్ వారిని బెంగాల్ నుంచి తరిమివేసే యుద్ధంగా మారింది. ఆప్షన్ బి ఏఆర్ రెండు సరైనవి, ఏఆర్కు సరైన వివరణ కాదు. హాలీగఢ్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1875. వహాబీ ఉద్యమాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ సి అబ్దుల్ వహాబీ. క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి. 1. దేవ్బంద్ ఉద్యమం ఏ ప్రత్యేక పాకిస్తాన్కు వ్యతిరేకంగా. హర్రర్ ఉద్యమం, బి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. అహ్మదియా ఉద్యమం, సి మీర్జా గులాం అహ్మద్. ఫరేజ్ ఉద్యమం, డి హాజీ షరియతుల్లా. ఆప్షన్ సి